కోడిగుడ్డు పచ్చడికి కావాల్సిన పదార్థాలు 6 కోడిగుడ్లు 2 స్పూన్ల కారం 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ ధనియాలు 2 లవంగాలు 2 యాలకులు కొంచెం దాల్చిన చెక్క 3 ఇలాచీ ముందుగా ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మూడింటిని వేసి అందులోనే 1 చెంచా జీలకర్ర 1 చెంచా మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కోడిగుడ్లు ఉడకపెట్టి పక్కకు పెట్టుకొని చల్లారాక పొడుగ్గా ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నూనెలో కోడిగుడ్లు ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లారాక అందులోనే తగినంత కారం ఉప్పు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక ఆయిల్లో 2 చెంచాల నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న మిశ్రమాన్ని ఈ కోడిగుడ్డు ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పూర్తిగా కలిపాక 5 నిమ్మకాయల రసాన్ని దీనిలో పిండాలి. అంతే మనకు ఎంతగానో నచ్చే కోడిగుడ్ల పచ్చడి తయారవుతుంది. దీనిని మనం 4 గంటలు పక్కకు పెట్టుకుంటే మనకు కోడిగుడ్ల పచ్చడి రెడీ అవుతుంది.